చెంబులు శ్రీ కన్నెమూల గణపతి స్వామినే నమః పాదయోః పాద్యం సమర్పయామి హస్తయోః అర్ఘ్యం సమర్పయామి ముఖే ఆచమనం సమర్పయామి స్నపయామి స్నానం ఆపోహిష్టామయో భవస్థానమూర్జే దధాతన మహేరణాయ దక్షతే యోమస్సమతమోనసస్య భాజే దేహనః వసుదీర్మ మాతరః తస్మా అరంగమామ భోజశ్చర్యా నిర్మదః ఆపో జనయధాతనః శుద్ధోదకస్థానం సమర్పయామి స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి గణపతి మీద అక్షతలు ఒక్కొక్కటి పూజ చేస్తుండండి మీరు పత్రి పూజ చేయండి స్వామి పత్రి కొంచెం ఎక్కువగా పంపించండి ఏదో చెంచాడు దోషులు పంపిస్తారండి స్వామి ఇక్కడికి ఓం శ్రీ కన్నెమూల గణపతి స్వామినే నమః వస్త్రార్థం పత్రాక్షరాన్ని సమర్పయామి కన్నెమూల గణపతి స్వామినే నమః యజ్ఞోపవిధార్థం పత్రాక్షరాన్ని సమర్పయామి కన్నెమూల మహాగణపతి స్వామినే నమః దివ్య శ్రీ చందనార్థం పత్రాక్షరాన్ని సమర్పయామి నమః ఈ నామం చెబుతూ అక్షతల పూజ చేస్తుండే గణపతి మీద అందరూ కూడా ఓం గణేశాయ నమః ఓం సుముఖాయ నమః ఓం ఏకదంతాయ నమః ఓం కపిలాయ నమః ఓం గజకర్ణికాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం వెంకటాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం ధూమకేతవే నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం బాలచంద్రాయ నమః ఓం గజాననాయ నమః ఓం వక్రతుండాయ నమః ఓం శూర్పకర్ణాయ నమః ఓం హేరంబాయ నమః ఓం స్కందపూర్వజాయ నమః ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః ఓం గణేశాయ నమః ఓం గణేశాయ నమః ఓం గణేశాయ నమః నమస్కారం చేసుకోండి అందరూ కూడా శ్రీ కన్నెమూల గణపతి స్వామి నమః రెండు అగరత్తులు ఇవి ఆ పల్లెలో ఉన్న చూడండి భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాఘోరా దివ్యజ్యోతి నమోస్తుతే శ్రీ కన్నెమూల మహాగణపతి స్వామినే నమః సాక్షాత్ స్థాపిత ప్రత్యక్ష దీపం దర్శయామి ధూపదీపానంతరము శుద్ధాగమనం సమర్పయామి నైవేద్యం సమర్పయామి అక్కడ గణపతి దగ్గర పళ్ళు పెట్టారు ఆ పళ్ళు మీద నీళ్లు చల్లండి పుండరీకాక్షాయ 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 నమః ప్రోక్ష్యాభిషిత్య అర్థంతో సత్యేన ప్రసిద్ధ్యామి అమృతమస్తు అమృతోపశ్రవసి ధాయితి కన్నెమూల గణపతి స్వామి నమః నారికేళ మధుర ఫల నైవేద్యం సమర్పయామి చేతుడ 5 సార్లు నైవేద్యం చూపించండి స్వామికి ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం వ్యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ మధ్యే మధ్యే పానీయం సమర్పయామి అమృతాభిధానమసి ఉత్తరాపోషణం సమర్పయామి హస్తౌ పాదోక్షాళయామి శుద్ధాచమనీయం సమర్పయామి 2 అక్షతలు వేయండి గణపతి మీద మహాగణాధిపతి నమః తాంబూలార్థ అక్షరాన్ సమర్పయామి అథ నీరాజనం ఓం హిరణ్యపాత్రం మధో పూర్ణం దధాతి మధువ్యో సానీతి ఏకదా బ్రహ్మణముపహరతి ఏకదేవ యజమాన యస్తేజో దదాతి సంభ్రాజం తు విరాజం చ అభిశ్రీర్యాచన గృహే లక్ష్మీరాష్ట్రస్యాం ఖేతయ మాసకం దృదామసి శ్రీ కన్నెమూల మహాగణపతి స్వామినే నమః కర్పూర నీరాజనం దర్శయామి ఓం నీరాజనంతరం శుద్ధాచమనీయం సమర్పయామి రజుంచన గురుస్వామి కన్నెమూల గణపతి భగవానునే గణపతి సోదరునే గణపతికి ఇచ్చినటువంటి హారతి అందరూ కళ్ళగెత్తుకోండి నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు సంతతశ్రీరస్తు సమస్త సన్మంగళాని భవంతు ఒక పుష్పం కానీ పత్రి కానీ చేతితో ఉంచుకుని గణపతికి నమస్కారం చేయండి అంతా కూడా ఒక పుష్పం కానీ పత్రి కానీ చేతితో ఉంచుకుని గణపతికి నమస్కారం చేయండి అంతా కూడా ఆ పత్రి పుష్పం కళ్ళగెత్తుకుని గణపతి సర్వ కార్యేషు సర్వదా శ్రీ కన్నెమూల మహాగణపతి స్వామినే నమో నమః ప్రార్థన నమస్కారాన్ సమర్పయామి మనస్సులో కోరిక తెలుసుకుని గణపతికి నమస్కారం చేసుకోండి అందరూ కూడా శ్రీ కన్నెమూల మహాగణాధిపతి దేవత సుప్రీత సుప్రసన్నామృత భవతు ఆ గణపతి దగ్గర పూజ చేసినటువంటి అక్షతలు తీసుకుని కళ్ళగత్తుకుని శిరస్సు మీద వేసుకోండి గణపతి ప్రసాదం శిరసా గృహామి సహస్ర పరమాదేవి శతమూల శతాంకుర కన్నెమూల గణపతి దేవతా ప్రసాదేన యజమానస్య అభివృద్ధిరస్తు ఈ పళ్ళని వింటున్న అక్కడ వెళ్ళిపోండి చెంపులో నీళ్ళని స్వామియే కన్నెమూల గణపతి భగవానునే గణపతి సోదరునే సుబ్రహ్మణ్యం దంబియే స్వామి శరణయ్యప్ప ఇక్కడ గాంధీ బాబు గారు ఉన్న బళ్ళని రోడ్డు మీద ఉన్న బళ్ళని తీయాలి స్వామి స్వామి శరణం స్వామి శరణమయ్యప్ప స్వామి ఈ ఏలూరు గ్రామానికి ఆహ్వానించి పూజా కార్యక్రమాన్ని చేయించుకుంటున్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. మనస్సు ఏ పూజ చేసినా ఏ కార్యక్రమం మనస్సు మన అదుపులో ఉండాలి. ఉంటుందా? ఉండదండి.
ఇక్కడ నేను మాట్లాడుతున్నాను, ఎవరి మాట వాళ్ళదే. ఇక్కడ నేను మాట్లాడుతున్నాను మైక్ ఎట్టుకుని. అప్పుడు 4 రోజుల క్రితం నుంచి కింద పైన పడిపోయి మీ పెద్ద గురుస్వామి, మీ గురుస్వాములు అందరూ కూడా ఈ స్టేట్ దొరికితే బాగుంటారా బాబు అని చెప్పి కింద పైన పడిపోయి మా గంగాధర స్వాములు ఇళ్ళతో రికమెండేషన్ చేయించి మొత్తానికి ఏడు సంపాదించారు. ఇక్కడ మైక్ ఎట్టు నేను వాగుతున్నాను. మీ మనస్సు ఇక్కడ లేదు, మనస్సు ఇక్కడ ఉండదండి. ఇక్కడ నుంచి ఎక్కడమే కాదు, పొద్దున్నే పేట మీద పూజ చేసుకుంటూ ఉంటారు స్వామి. ఓం గణేశాయ వాళ్ళని పూజ చేస్తుంటే ఈ రోజులో టైం అయిపోతుంది. రోజు కాడు చెప్తున్నా పోలు తాగింది వాళ్ళు వెళ్ళిపోతాం. పేట దగ్గర పూజ ఉండదండి. ఇక్కడ కూర్చున్నాడు స్వామి, పంట ఎక్కడ పోయిపోతే ఏమైపోతుంది ఇక్కడ ఉన్న మనసు మరి పడిపోయాడు. అటు ఇటు పారిపోయిన నీ మనసుని మీ అనుగ్రహం ఉంచుకోకపోతే ఇన్ని చేసి ఎన్ని పూజలు చేసి ఏమిటి ఉపయోగం? మరి మనసు మన అనుకూలం ఉండడానికి మన వల్ల వస్తుందా? నవగ్రహాలు 2వ వేదంలో ఉంది, చంద్ర అరిష్టేతు సంప్రాప్తే చంద్రం పూజంతకారయేతు చంద్ర ధ్యానం ప్రవక్ష్యామి మనస్పీడోపసాదేతు. మానసిక రుగ్మతలను తొలగించి మనస్సు ప్రశాంతంగా ఉండాలంటే నవగ్రహాల్లో 2వ చంద్రుడు. మొట్టమొదటిగా చంద్రమూల గణపతి స్వరూపంగా పూజించే ఈ 40 రోజులే కాదు, జీవితంలో నీ మనస్సులో ఎలాంటి దురాలోచనలు లేకుండా ఏ కార్యక్రమాలు పెట్టినా మానసిక నిగ్రహంతో చేస్తామని చెప్పి గురుతో మన చేత మొట్టమొదటిగా చంద్రమూల గణపతి పూజా కార్యక్రమం చేస్తున్నారు. 2వ పూజ అయినటువంటి సుబ్రహ్మణ్య స్వామి పూజలో గడువు పెడుతున్నాం. అందరూ కూడా ఒక పత్రిక చేస్తూ ఉంచుకోండి. సుబ్రహ్మణ్య స్వామి యొక్క రూపాన్ని మనసులో తలుచుకుని నమస్కారం చేసుకోండి. అందరూ కూడా సుబ్రహ్మణ్య స్వామి దగ్గర దీపం వెలిగించారా? నమస్కారం చేసుకోండి. అందరూ కూడా చెప్పండి. కార్తికేయం కృపామూర్తిం బాహులేయం షడాననం పార్వతి తనయం వందే కుమారం పుష్కరశరం శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమో నమః. ఆ మారేడు పత్రిని మీ దగ్గర ఉన్న గణపతి మీద వేసేసి ఎలా చెల్లించే ఆ గణపతిలోకి ఇప్పుడు సుబ్రహ్మణ్య శక్తి ఆపాదించబడుతున్నారా చెల్లించండి. సాంగాం సాగిధాం సుభాహం శక్తి భక్తి మంత్రపరమాల వేదం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ధ్యాయామి. స్వామికి నమస్కారం చేసుకోండి. అందరూ కూడా కార్తికేయం కృపామూర్తి బాహుదేయం షడాననం పార్వతీ తనయం వందే కుమార పుష్కరశరం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నమః. 3 సార్లు అక్షతలు వేయండి గణపతి సుబ్రహ్మణ్య స్వామి మీద. అందరూ కూడా ధ్యాయామి ఆవాహయామి సింహాసనార్థం అక్షరాన్ని సమర్పయామి. స్వాములంతా నమస్కారం చేయండి. అయ్యా మీరు స్వామివారి మీద నీళ్లు చల్లుతూ ఉండండి. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నమః. పాదయో పాద్యం సమర్పయామి హస్తయో గంధం సమర్పయామి ముఖే ఆగమనం సమర్పయామి సమయామి స్నానం సమర్పయామి స్నానానంతరం సుధానం సమర్పయామి స్నానానంతరం వస్త్రాంతం అక్షరాన్ని సమర్పయామి. మీరు పరామం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భద్రాక్షరాన్ని సమర్పయామి. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నమః. ఆభరణం సమర్పయామి ఆభరణార్థ భద్రాక్షరాన్ని సమర్పయామి. అందరూ చెప్పండి. ఓం స్కందాయ నమః. ఇందాకే చెప్పాను, కొంచెం గట్టిగా పిలవండి దేవుణ్ణి, తప్పేమీ లేదు. ఇలాంటప్పుడే పిలుస్తాం. ఓం దేవసేనాధిపాయ నమః. ఓం గాంగేయాయ నమః. ఓం గంగాసుతాయ నమః. ఓం గణాధీశాయ నమః. ఓం గంభీర ననదే నమః. ఓం వటవే నమః. ఓం అభీష్టవరదాయనే నమః. ఓం డంబాయ నమః. ఓం పరమడంబాయ నమః. ఓం మహాడంబాయ నమః. ఓం స్కందాయ నమః. ఓం స్కందాయ నమః. ఓం స్కందాయ నమః. నమస్కారం చేసుకోండి.
కళ్ళగత్తుకోండి. నిత్య శ్రీరస్తు నిత్యమరణానుభవంతు సంతత శ్రీరస్తు సమస్త సంతలానుభవంతు. ఒక పత్రికని పుష్పంగాని చేత్తో పుచ్చుకుని సుబ్రహ్మణ్య స్వామికి నమస్కారం చేసుకోండి అందరూ కూడా. ఓం ధాతా ధాతృణాం భవనస్య పతిర్దే భగం శమితారం అభిమా దిశాహం యమం యజ్ఞమస్య బృహస్పతిర్దేవాప్పాంతు యజమానం యజ్ఞాయ తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్నః ప్రచోదయాత్. ఆ పుష్పం కళ్ళగత్తి స్వామికి సమర్పించండి. దివ్య సువర్ణ మంత్రోచ్చారణ సమర్పయామి. 2 అక్షతలు కూడా వేయండి. ప్రదక్షిణాది సమస్తోపచార పూజార్థం అక్షతాన్ని సమర్పయామి. నమస్కారం చేసుకోండి సుబ్రహ్మణ్య స్వామికి. అందరూ కూడా చెప్పండి. అపరాధ సహస్రాణి క్రియందేహ నిశన్మయ దాసోహ ఇది మాం మత్వా క్షమస్వ. ఆ సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేసినటువంటి అక్షతలు తీసుకుని కళ్ళగద్దుకుని శిరస్సు మీద వేసుకోండి. శిరస్సు మీద వేసుకోండి. సహస్రపరమాదేవి శతమూల శతాంకుర సర్వగం హరతమే పాపం దౌర్వా దుష్టపురనాశిని శరవణ సోదరణే. దగ్గర 2వ పూజ కార్యక్రమాన్ని మనం పూర్తి చేసుకున్నాం. పీఠంలో ప్రతిరోజు చేసేటువంటి పూజలే ఇక్కడ విశేషంగా చేస్తే పడి పూజ, రోజు చేస్తే పీఠ పూజ. ఈ 2వ పూజ అనేటువంటి సుబ్రహ్మణ్య స్వామి పూజ మన చేత గురుస్వాములు ఎందుకు చేయిస్తున్నారు? ఈ మధ్యనే బయలుదేరే ఒక 5-6 ఏళ్ళు అవుతుంది. వాళ్ళకి ఏంటంటే పేర్లు కన్య గురుస్వాములు అంటారండి. వాళ్ళు కన్య గురుస్వాములు అంటే ఆ సంవత్సరమే ఆ రోజే అప్పుడే వేస్తాడు మాల. ఆ స్వామి అంటాడు అనమాట. ఇంకా ఆడు ఒక్కడికే తెలిసి ఇంకొకడికి ఏం తెలియదు. గురుస్వాములు అనే స్థితికి దిగజారిపోయింది అయ్యప్ప దీక్ష. కొన్ని చోట్ల, ఇక్కడ కాదు, కొన్ని చోట్ల ఏంటంటే గురువే. అలాంటి గురువుని ఆశ్రయించి చేసేటువంటి దీక్ష ఏకైక దీక్ష అయ్యప్ప. కానీ మా గురుస్వామి మాత్రం మా బుర్ర తినేస్తున్నాడండి. మా చేత ఏమో వేయించింది అయ్యప్ప మాల. పోనీ అందరికీ ఏ పూజ చేసినా గణపతి పూజ చేయాలి కాబట్టి గణపతి పూజ చేసే సమేతం శ్రీ ఉమామహేశ్వరం ఆవాహయామి స్థాపయామి పూజయామి స్థిరోభవ శ్రీ ఉమామహేశ్వర స్వామి నమః ధ్యాయామి. 3 సార్లు అక్షతల పూజ చేయండి శివుడికి అందరూ కూడా. ధ్యాయామి ధ్యానం సమర్పయామి భవే భవేనాది. స్వాములందరూ నమస్కారం చేయండి. నీళ్లు చల్లండి. భవేష్ఠాయ నమః ఉపవీతార్థం పత్రాక్షరాన్ని సమర్పయామి. కాలాయ నమః గంధార్థం పత్రాక్షరాన్ని సమర్పయామి. కలవికరణాయ నమః ఓం అక్షతాన్ని సమర్పయామి. బలవికరణాయ నమః. ఓం సర్వాయ దేవాయ నమః. ఓం ఈశానాయ దేవాయ నమః. ఓం పశుపతేర్దేవాయ నమః. ఓం మహదో దేవాయ నమః. ఓం శివాయ నమః. ఓం శివాయ నమః. ఓం శివాయ నమః. అందరూ కూడా బల ప్రమథనాయ నమః. సర్వభూతదమనాయ నమః. తత్కాలే నైవేద్యం దదాతి. ఓం పుండరీకాక్షాయ 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 నమః. ప్రోక్షణీయం సమర్పయామి. 2 అక్షతలు వేయండి. మనోన్మనాయ నమః. తాంబూలం సమర్పయామి. అఘోరేభ్యైతి నీరాజనం. ఓం అఘోరేభ్యో సర్వేభ్యో నమస్తే అస్తు. రుద్రరూపేభ్యః శ్రీ ఉమామహేశ్వర స్వామినే నమః. కర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనంతరము శుద్ధాచమనీయం సమర్పయామి. శివుడు పరిగెట్టుకు ఇక్కడికి వచ్చారా అంత గట్టిగా పిలవాలి అందరూ కూడా. హర మహాదేవా. శివుడు ఈ కళ్ళ నుంచి ఈ కళ్ళలోకి వచ్చేయాలి, అలా పిలవాలి. హర హర మహాదేవా. ఇంకొకసారి హర హర మహాదేవా. హర హర మహాదేవా. ఓం నమః శివాయ. స్వాములు వచ్చేళ్ళే వాళ్ళు పూజ చేసుకుంటారు. వాళ్ళు పూజ చేసి పలహారం ఇడ్లీ తినిసిపోతారు. మాకెందుకు అని చెప్పి మీరందరూ కూర్చున్నారు. ఓం నమః శివాయ. కాశీవాసియే హరిద్వార్ నివాసియే శ్రీరంగపట్టణ వాసియే కురుపుత్తూరు వాసియే శ్రీధర్మశాస్త్రావే సద్గురునాథనే విల్లాలి వీరనే వీరమణి గంటనే శ్రీధర్మశాస్త్రనే కంకరణ దైవమే కలియుగ వరదనే సర్వరోగ నివారణ ధన్వంతరమూర్తియే మహిషమర్దలే నిత్య బ్రహ్మచారియే సర్వమంగళదాయకనే వీరాధి వీరనే ఓంకార పురులే ఆనంద రూపనే భక్తజితాది వాసనే ఆశ్రిత వత్సలనే భూతగణాధిపతియే శక్తి రూపనే శాంతమూర్తియే కరుణామూర్తియే 18 పడికి అధిపతియే ఉత్తమ పురుషనే ఋషుకుల రక్షకనే వేద ప్రియనే ఉత్తర నక్షత్ర జాతకనే తపోధననే ఎంగళ కుల దైవమే జగన్మోహననే మోహన రూపనే మాధవ సుతనే ఎదుకుల వీరనే. వెలిగించండి. దాని మీద పత్రి పుష్పం అక్షతలు వేయండి. 1వ మెట్టు మీద అయ్యప్ప స్వామి ఎలా కూర్చున్నారంటే అకార ఉకార మకార. అకారం అంటే ఆ అనే అక్షరం, ఉకారం అంటే ఊ అనే అక్షరం, మకారం అంటే మా అనే అక్షరం. ఆ ఊ మా తిరుపడి ద్వితీయ సోపానాధిష్టాన శివపుత్రాయ శ్రీ హరిహరపుత్రాయ నమః. స్వామియే. 2వ మెట్టు మీద అయ్యప్ప స్వామి
కూర్చున్నారంటే ఆయన యొక్క తండ్రి శివపుత్రుడిగా కూర్చున్నాడు. శివపుత్రుడిగా మూడో మెట్టుకున్నాడు. అయ్యప్ప నమస్కారం చేసుకోండి. ఓం మూడాం తిరుపడి తృతీయ సోపానాధిష్టాన బ్రహ్మ విష్ణు మహేశ్వర త్రిమూర్తి స్వరూప శ్రీ హరిహరపుత్రాయ నమః. మూడో మెట్టు మీద అయ్యప్ప స్వామి ఎలా కూర్చున్నారంటే బ్రహ్మ విష్ణు అధిష్టాన. ఎవరైతే ఈ దీక్ష పూర్తి చేసి ఇరుముడి కట్టుకుని శబరిమల వెళ్ళి 18 నాలుగో మెట్టు ఎక్కుతారో అక్కడ చతుర్ముఖ బ్రహ్మస్వరూప అనాధిష్టాన సత్యోజాతాది పంచముఖ బ్రహ్మస్వరూప శ్రీ హరిహరపుత్రాయ నమః. ఓం శ్రీ స్వామి ఐదో మెట్టు మీద అయ్యప్ప స్వామి ఎలా కూర్చున్నారంటే సత్యోజాతాది పంచముఖ బ్రహ్మ. ఇందాక చతుర్ముఖ లోకాన్ని మొత్తం సంరక్షిస్తున్నటువంటి మహానుభావుడు పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుడు యొక్క 5 రూపాలతో ఐదో మెట్టు మీద కూర్చుని అనుగ్రహంతో బతుకున్నంతకాలం అతనికి అతని కుటుంబానికి అన్న వస్త్రాలకి లోటు లేకుండా ఐదో మెట్టు మీద వెంటనే అయ్యప్ప ఆరో మెట్టుకి నమస్కారం చేసుకోండి. ఓం ఆరో మెట్టు మీద అయ్యప్ప స్వామి ఎలా కూర్చున్నారు. ఆ కోరికలు ఎలా ఉంటాయంటే డౌన్లోడ్ చేసి ఇంటర్నెట్ లో ఆన్లైన్ లో ఆర్డర్ ఇస్తాడు డ్రెస్. అయ్యప్ప డ్రెస్ ఆన్లైన్ లో ఆర్డర్ ఇచ్చి టీ-షర్ట్ జీన్స్ ప్యాంట్ వేసుకోవాలి. నలబట్టే కదా, ఇది ఒక కోరిక. లేకపోతే గురుస్వామి వేసుకుని కాసారం పడవ నేను వేసుకోవాలి, ఇది ఒక కోరిక. ఇలాంటి దిక్కుమాల కోరికలు కాదు పెంచుకోవడం, పనికొచ్చే కోరిక ఏమి ఇష్టం ఇలాంటి కోరికలు పెంచుకుని తద్వారా జ్ఞానాన్ని పెంచుకో, దిక్కుమాల కోరికలు తగ్గించుకో. రెండోది క్రోధం. ఈ క్రోధంగా ఏం చేసాడు, ఎప్పుడు 3వ నెంబర్ పరిమితి వెలిగించేవాడు. ఆయన గబుకుంటాడు అంతే. రుద్రతాండు వాడు ఎవడో నా దీపం ఎవడో వెలిగించాడు. అదే దీపం ₹1,00,000 ₹1,00,00,000 పక్క దీపం ఖాళీ ఉంది కదా వెలిగించమని చెప్పి గురుస్వామి చెప్తే ఏంటంటే రుద్రతాండు వాడేస్తుంటాడు. ఆదేశింటే ఇక చెప్పినా వీడు శాంతమూర్తి సమయం ఇంటికి వెళ్ళిపోయాడు. వారి ఇంటికి తీసేవాడు. ఆయన 8:30 అయింది. కొత్తగా ఆడిపోతుంది కడుపు. ఇంటికి వెళ్ళేసరికి నాకేం చేసింది, ఈ స్వామి ఇంటికి వస్తాను కదా అని చెప్పి ఇంకో ఇంటికి ఎక్స్ట్రా చేసింది. ఇడ్లీ బకెట్ ఇడ్లీ బేసిన ఇడ్లీ బకెట్ సంవత్సరంగా చూసుకుంటే అయ్యి బాబా మా స్వామి ఏదైనా తిండికి ఆగలని చెప్పి ఈ మాత ఏం చేసిందంటే ఇరుములు కట్టుకుని వెళ్ళిపోయేటప్పుడు ఒక మూట బూంది ఒక మూట పాలకోవా ఇచ్చింది. 2 బ్యాగులు పెట్టేసుకున్నాడు. సంచి తగిలించాడు సంఖకి. ఇరుములు నెత్తిమే పెట్టుకుని బస్సు వచ్చినట్టే గిమికి ఎక్కాడు. మోసేట్లతో ఆడి బండి ఎక్కమంటే ఎందుకయ్యా బాబా గోళ ఎవడు పడతాడు, కాసేపు కూర్చో ఇద్దరు కబుర్లు చెప్పినప్పుడు 9:30 బయలుదేరదాం అంటాడు. ఋషుల ద్వారా మనకు వచ్చినటువంటి వేదం ద్వారా శాస్త్రం పుట్టింది. ఆ శాస్త్రం ఇవాళ మనకు మనుగడకి ఉపయోగపడుతుంది. కాబట్టి ఋషి రుణం తీర్చుకునేటువంటి భాగ్యాన్ని 7వ మెట్టు మీద ఇచ్చాడు అయ్యప్ప. 8వ మెట్టు మీద అయ్యప్ప స్వామి అష్టవసు స్వరూపుడుగా మొత్తం తూర్పు దక్షిణం పశ్చిమం ఉత్తరం ఈశాన్యం ఆగ్నేయం నైరుతి వాయువ్యం 8 దిక్కుల్లోనూ కూడా 8 స్వరూపాయ నమో నమః. 9వ మెట్టుకి నమస్కారం చేయండి అందరూ కూడా. ఓం 9 తిరుపడి నవమ సోపానాధిష్టాన నవగ్రహ స్వరూప శ్రీ హరిహరపుత్రాయ నమః. స్వామియే శరణమయ్యప్ప. 9వ మెట్టు మీద అయ్యప్ప స్వామివారు సూర్యుడు చంద్రుడు అంగారకుడు బుధుడు బృహస్పతి శుక్రుడు శని రాహువు కేతు అని చెప్పి 9 గ్రహాల స్వరూపంతో కూర్చొని ఆయన దీక్ష పూర్తి చేసి గురుస్వామి చెప్పినట్టుగా నడుచుకుని ఎరువుడు కట్టిన శబరిమల వెళ్ళి 9వ మెట్టుకిన ప్రతి భక్తుడి యొక్క జాతకాన్ని మార్చేస్తూ జాతకంలో నవగ్రహాల వల్ల ఎలాంటి ఇబ్బంది లేకుండా 9వ మెట్టు మీద కాపాడుతున్నట్టు అయ్యప్ప. నమస్కారం చేస్తున్నప్పుడు అందరూ కూడా నవగ్రహ స్వరూపాయ నమో నమః. వెంటనే అయ్యప్ప 10వ మెట్టుకి నమస్కారం చేసుకోండి. ఓం 10 తిరుపడి దశమ సోపానాధిష్టాన దశ అవతార స్వరూప శ్రీ హరిహరపుత్రాయ నమః. స్వామియే శరణమయ్యప్ప. 10వ మెట్టు మీద అయ్యప్ప స్వామివారు ఆయన యొక్క తల్లి అయినటువంటి విష్ణుమూర్తి యొక్క అవతారాలు 10 మత్స్య కూర్మ వరాహ నరసింహ వామన శ్రీరామ పరశురామ శ్రీరామ శ్రీకృష్ణ బౌద్ధ కలికి అని చెప్పి మొత్తం 10 అవతారాలతో ఎత్తి ధర్మాన్ని రక్షించినటువంటి మహానుభావుడుగా 10వ మెట్టు మీద కూర్చుని ధర్మశాస్త్రగా మనందరినీ ఆశీర్వదిస్తూ ఆయనే కదా ఆయన భక్తులందరూ కూడా ధర్మాన్ని రక్షించే వీరులుగా తయారవుతారని చెప్పి కూర్చున్నాడు 10వ మెట్టు మీద. దశావతార స్వరూపం దీక్ష చేస్తున్నాం కాబట్టి ఆయన 14 లోకాల్లో ఉన్నటువంటి సమస్త దేవత అనుగ్రహాన్ని మనందరికీ ఇస్తున్నాడు. 14వ మెట్టు మీద నమస్కారం చేసి చెప్పండి అందరూ కూడా. చతుర్దశ భువనాదిత్య స్వరూపాయ నమో నమః. వెంటనే అయ్యప్ప 15వ మెట్టుకి నమస్కారం చేసుకోండి. ఓం 10 తిరుపడి పంచదశ సోపానాధిష్టాన అణివాది అష్టసిద్ధి స్వరూప శ్రీ హరిహరపుత్రాయ నమః. స్వామియే శరణమయ్యప్ప. 10 రకాల సిద్ధులు ఉన్నాయి. ఈ సిద్ధులన్నీ ఏమిటంటే మనలో ఉండేటువంటి కోరికలు దర్శనం చేసుకుని అన్ని కైకర్యాలు సమర్పించిన అప్పటి నుంచి శ్రీశైల లింగాన్ని దర్శిస్తే చాలు మొత్తం పునర్జన్మ అనేది లేకుండా ఇప్పటికీ ఆశీర్వాదంలో ఎన్ని వేల వ్రతాలు జరుగుతాయో
చనిపోయే రోజుకి అయినా సరే ఇప్పటికీ అదే తేజస్సుతో మనలందరినీ ఆశీర్వదిస్తున్నారు ఆ మూర్తి. సింహాచలం అప్పన్న బాబు, విజయవాడ దుర్గమ్మ, ఇలా ఏ దేవుడిని చూసుకున్నా సరే అప్పటి నుంచి ఇప్పటి వరకు పిల్లలు కూడా అలాగే ఆశీర్విస్తూ ఉన్నారంటే దాంట్లో ఉన్న కారణం సజీవ చైతన్య స్ఫూర్తి కలిగినటువంటి 16 కళలు ఆ విగ్రహంలో ఉన్నాయట. అలాంటి కళలన్నీ కూడా నా భక్తుడు హృద్గారం చేసుకోండి. ఓం పద్దు నెట్టాంతరిపడి అష్టాదశ సోపానాధిష్టాన శ్రీమద్ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక లోపల కూడా అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక సర్వ సింహాసనాధిష్టాన పరశురామ స్థాపిత పీఠ నిలయ శ్రీ పూర్ణా పుష్కలాంబా సమేత హరిహరపుత్రాయ నమః. స్వామియే 18 పడియే 18 సోపానాధిపతియే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అయ్యప్ప స్వామి 18వ మెట్టు మీద కూర్చుని కంగారు పడక్కర్లా అక్కడికి వెళ్ళి అయ్యప్పను చూస్తే అర్థమవుతుంది ఆయనలో ఉన్నటువంటి తత్వం. ఆ విగ్రహంలో కూర్చున్న భగీవులను చెప్పుకుపోయి గురువును ఆశీర్వదించి మనస్సు వాక్కు శరీరం అదుపులో పెట్టుకుని 41 రోజుల దీక్ష పూర్తి చేసి నా దగ్గరికి వచ్చావు. ఇక్కడికి వచ్చి నన్ను చూస్తే మరి రెండో చేతిని ఏం చేస్తున్నాడండి అయ్యప్ప మోకాల మీద పెట్టుకుని ఇలా చూపిస్తున్నాడు. ఎందుకు చూపిస్తున్నాడంటే ఈ స్వామియే స్వామియే సమర్పయామి సింహాసనార్థం అక్షదాన్ని సమర్పయామి స్వాభరణార్థం పత్రాక్షదాన్ని సమర్పయ. ఎక్కడో ఉన్నాడు అకస్మాత్తుగా మన ఎదురుకుండా పడిపోయాడు ఒక చుట్టం. బాగున్నవాన్ని పలకరిస్తాం కదా, అదే ధ్యాయామి ధ్యానం సమర్పయామి అంటే మన ఎదురుగుండా పడిపోయాడు అయ్యప్ప. అంత దూరం నుంచి అంత దూరం వచ్చాను రా అంటే ఏమిటండి, ఏమి సంగతులు? అయ్యప్ప స్వామితో మాట్లాడే సంగతులు మన దగ్గర ఉన్నాయా? నిజంగా అయ్యప్ప మన ఎదురుకుండా కూర్చుంటే ఎవరన్నా మాట్లాడగలమా? ఓం మణికంఠ పోయి అక్షరం అయిపోయి దేంతో పూజ చేయాలి అని కంగారు పడితే చేతులు ఎత్తే అది చేయకల్లా మన మనస్సే ఒక పుష్పం హృదయం చేతులు ఓం మణికంఠ నమః. ఇదే వీళ్ళందరూ పూజ చేస్తుంటే మీరందరూ ఏం చేయాలి? 5 నిమిషాల పాటు పెద్ద అందరూ కూడా ఓం మణికంఠ ఓం మణికంఠ వాళ్ళకి తెచ్చినటువంటి ఆ దండల అలంకరణ సాలు అలంకరణ అన్ని చేసి వాళ్ళకి అతి సత్కారాలు పూర్తి చేయండి. ఓం మణికంఠ నమః ఓం మణికంఠాయ నమః. స్వామివారి పాదాలు దగ్గర నుంచి శిరస్సు వరకు పూజా కార్యక్రమం అవుతోంది. ఓం పూజయామి ఓం మంత్ర రూపేణ హృదయం పూజయామి ఓం వజ్రమాల కంఠం పూజయామి ఓం సూర్యపట్టి సమప్రభావ ముఖం పూజయామి ఓం గ్రామపాలక కపోలం పూజయామి ఓం దీక్షణ దంతాన్ని పూజయామి ఓం కారుణ్యామృతలోచన నేత్రే పూజయామి ఓం రత్నకుండలధాన్య కర్ణం పూజయామి ఓం లాస్యప్రియ లలాటం పూజయామి ఓం శివప్రదాయ శివ పూజాం సమర్పయామి. ఓం మణికంఠాయ నమః ఓం మణికంఠాయ నమః ఓం శ్రీధరంధరాయ నమః కళ్యాణప్రదాయ నమః ఓం కరుణాబ్దయ నమః ఓం కర్మదక్షాయ నమః ఓం కరుణారసాగరాయ నమః ఓం జగత్ప్రియాయ నమః ఓం జగద్రక్షకాయ నమః ఓం జగదానందదాయ నమః ఓం జయాదిశిఖిదేవాయ నమః ఓం జలాహ్లాదాయ నమః ఓం పురహంత్రే నమః ఓం పురత్రాత్రే నమః ఓం పరమేశ్వరాయ నమః ఓం శరః ఓం గణాధ్యక్షాయ నమః ఓం గణపతయే నమః ఓం గోపాల్యనాభూతే నమః ఓం ప్రభవే నమః ఓం గ్రామపాలాయ నమః ఓం గజాధ్యక్షాయ నమః ఓం సత్యోదిశే నమః ఓం శరవీరగ్రహాయ నమః ఓం శరచంద్రనివాయ నమః ఓం శరంగానంద్యే నమః ఓం సర్వజ్ఞానపదాయ నమః ఓం విభవే ఓం హరయే నమః ఓం హంసాయ నమః ఓం మజేక్షాదప్రాయ నమః ఓం భావనాయ నమః ఓం భావగ్రహాయ నమః ఓం భక్తభావనాశకాయ నమః ఓం మణికంఠాయ నమః ఓం మణికంఠాయ నమః దేవోదాయ నమః ఓం దేవాయ గుణాయ
सेनाधिपाय नमः ओम तेजसे नमः ओम तेजोरासे नमः ओम दशानाय नमः पुष्पाणय नमः ओम गणेशय नमः ओम योगिने नमः ओम योग संस्कृताय नमः ओम मंदारवाटिकाय नमः ओम मंत्राय नमः ओम मलयाचलवासुदेवाय नमः ओम महाहरवे नमः ओम भरतपूज्याय नमः ओम मानधनाय नमः ओम मोह भवानी वित्ताय नमः ओम विष्णुवे नमः ओम भवतारणकाराय नमः ओम नीलांबराय नमः ओम नीलनिभाय नमः ओम नीलग्रीवाय नमः ओम निरंजनाय नमः ओम प्रभाय नमः नमः ओम वामदेवाय नमः ओम वरावणाय नमः ओम वैवस्वतये नमः ओम विष्णवे नमः ओम विराट रूपाय नमः ओम विशालवते नमः ओम मणिकंठाय नमः स्वामी स्वामी ओम वेणुदानाय नमः ओम वरग्रीवाय नमः ओम वराभय कराम्बिताय नमः ओम वचस्विने नमः ओम विपुलग्रीवाय नमः ओम विपुलाक्षाय नमः ओम विनोदवदे नमः ओम वेणुमन्यवासाय नमः ओम वामदेवेन जीविताय नमः ओम वेदहस्ताय नमः ओम वेदनदये नमः ओम वंशदेवाय नमः ओम वरांकाय नमः ओम ह्रींकाराय नमः ओम हृष्टाय नमः ओम हिरण्याय नमः ओम हेमसंभवाय नमः ओम हुतासाय नमः ओम हुतनिष्पन्नाय नमः ओम हुताराकृतप्रभाय नमः ओम भव्यवाहाय नमः ओम भव्यकराय नमः ओम अट्टहासाय नमः ओम पराजिताय नमः ओम अनुरूपाय नमः ओम रूपकराय नमः ओम अजराय नमः ओम अनुरूपकराय नमः ओम हंसमंत्राय नमः ओम हुतमुजे नमः ओम हेमांबराय नमः ओम सुलक्षणाय नमः ओम नीलप्रियाय नमः ओम नीलवासिये नमः ओम निधिपालाय नमः ओम विराटपाय नमः ओम गरुडहस्ताय नमः ओम तपस्तात्रे नमः ओम तपोवक्षाय नमः ओम तपोमयाय नमः ओम मूर्ताविष्टाय नमः ओम मानधनाय नमः ओम मंत्ररूपाय नमः ओम रुडाय नमः ओम मनवे नमः ओम मेधावे नमः ओम मेधोधूमुष्मे नमः ओम मकराय नमः ओम मकरालय नमः ओम मार्ताण्डाय नमः ओम मंजुकेशाय नमः ओम मासपालाय नमः ओम महोषधये नमः ओम श्रोत्रिये नमः ओम शोभमानाय नमः ओम सवित्रे नमः ओम सर्वदेशिकाय नमः ओम चंद्रहासाय नमः ओम शवाय नमः ओम शक्ताय नमः ओम सजिभासांगाय नमः ओम समाधिकाय नमः ओम सुदंडाय नमः ओम सुखपोलाय नमः ओम षट्वर्णाय नमः ओम संपदोदीपाय नमः ओम गरुडाय नमः ओम कालकंठाय नमः ओम गोनेत्रे नमः ओम मुखप्रभवे नमः ओम कासिकाय नमः ओम कालदेवे नमः ओम क्रोशकाय नमः ओम क्रियाकराय नमः ओम कृपालवे नमः ओम कृपालवे नमः ओम करवीर करुहाराय नमः ओम गंधर्प दर्पहरणे नमः ओम कामदात्रे नमः ओम कपालकाय नमः ओम लीलासनाथाय नमः ओम वरदाय नमः ओम विरोचनाय नमः ओम विभावसवे नमः ओम बभ्रुवाहाय नमः ओम बलाध्यक्षाय नमः ओम धनाप्रणविभूषणाय नमः ओम सुंदराय नमः ओम सुमुखाय नमः ओम स्वच्छाय नमः ओम सभासते नमः ओम सभाकराय नमः ओम शंकरास्ताय नमः ओम शरणवृत्ताय नमः ओम शरणागतपालकाय नमः ओम तीक्ष्णदोष्टाय नमः ओम दीर्घजिह्वाय नमः ओम पिंगलाक्षाय नमः ओम पिशाचिकाय नमः ओम मणिकंठाय नमः ओम अभेद्याय नमः ओम अंगदाभ्याय नमः ओम भोजपालाय नमः ओम भूपतये नमः ओम रुद्रवासाय नमः ओम भविष्याय नमः ओम दिग्देवाय नमः ओम दैन्यदाहकाय नमः ओम बड़बाबूर्दमुखाय नमः ओम व्यापकाय नमः ओम विषमोदकाय नमः ओम पुंगवाय नमः ओम वसंताय नमः ओम समरक्रुद्धाय नमः ओम पंकजासनाय नमः ओम विश्वदर्पाय नमः सिंहासनाय नमः ओम सिंहारूपाय नमः ओम सेनापतये नमः ओम सहकारकाय नमः ओम सनातनाय नमः ओम अमृताब्ज वासुभवे नमः ओम युवराजाय नमः ओम योगिवर्याय नमः ओम पंचवाणी सहिताय नमः ओम भवाय नमः ओम सर्वाय नमः ओम भानुमयाय नमः ओम प्राजापति स्वरूपाय नमः स्वामी ముందుకు రమ్మను ముందుకి ओम दान्ताय नमः ओम देवमनज प्रभुवे नमः ओम दशमुखे नमः दशाध्यक्षाय नमः ओम दानवानाविनाशाय नमः ओम गोमेताय नमः ओम कंडकावासाय नमः ओम गोगले परिवाराय नमः ओम परिवेशाय नमः ओम पदज्ञानाय नमः ओम वृद्धमवासकाय नमः नादंडतलाय नमः ओम हराय नमः ओम हैवीर्याय नमः ओम होत्रशुभगाय नमः ओम होत्रज्ञाय नमः ओम वज्रसांपदये नमः ओम पवमानाय नमः ओम प्रजातंत्रप्रदाय नमः ओम वरप्रभवे नमः ओम इडज्ञाय नमः ओम पिंगलाय नमः ओम पितृहिताय नमः ओम भौष्टये नमः ओम पापवस्त्रे नमः ओम भावनेत्रे नमः ओम पुल्लकेशे नमः ओम फलकलहारभूषिते नमः ओम फटिसेव्ये नमः ओम भट्टभद्राय नमः ओम मठवे नमः ओम वाङ्मरे नमः ओम वयोधिकाय नमः ओम चोरनाट्याय नमः ओम चोरवेशाय नमः ओम चोरघ्राय नमः ओम चौर्यवर्तनाय नमः ओम चवीर्गाय नमः ओम मरीचये नमः ओम मंदकामकाय नमः ओम मंदारकुसुमप्रज्ञाय नमः ओम मृडाभाय नमः ओम मेषवाहाय नमः ओम मैथिल्याय नमः ओम मोचकाय नमः ओम मनसे नमः ओम मनुरूप ओम आंगीरसे नमः ओम चराचरमयाय नमः ओम कामताय नमः ओम शरभेशाय नमः ओम रातपाय नमः ओम वीराराध्याय नमः ओम वक्रगमनाय नमः ओम वेदांगाय नमः ओम पर्वतोरोहणाय नमः ओम पूष्णाय नमः ओम परमेशाय नमः ओम प्रजापतये नमः ओम भावज्ञाय नमः ओम भवरोगघ्नाय नमः ओम भवसागरताय नमः ओम चिदग्निदेहाय नमः ओम चिद्रूपाय नमः ओम चिदानन्दाय नमः ओम चिदाकृतये नमः ओम नाट्यप्रियाय नमः ओम नरपतये नमः ओम नरनारायणार्चिताय नमः ओम निशान्तराजाय नमः ओम नीहाराय नमः ओम रोष्टे नमः ओम निष्ठुरभाषणाय नमः ओम निम्नप्रियाय नमः ओम नीलनेत्राय नमः ओम नीलांगाय नमः ओम नीलकेशाय नमः ओम सिंहाक्षाय नमः ओम सर्वविघ्नेशाय नमः ओम सामवेदपुराय नमः ओम सनकांत समाराध्याय
महादेव नमः ओम सर्वेश नमः ओम षडानय नमः ओम स्वरूपाय नमः ओम सुलभाय नमः ओम स्वर्गाय नमः ओम कागिनाय नमः ओम कामनाय नमः ओम चित्तपापाय नमः ओम धनाधिपाय नमः ओम रामचन्द्राय नमः ओम रविन्द्रेशाय नमः ओम चन्द्रिपादाय नमः ओम सिद्धनारायणाय नमः ओम रामराक्षाय नमः ओम दीक्षाय नमः ओम द्रवोद्याय नमः ओम दिलोदराय नमः ओम माण्डुकराय नमः ओम मृडाधीशाय नमः ओम मेरुवर्णाय नमः ओम महोदराय नमः ओम मार्ताण्ड भैरवाराध्याय नमः ओम मणिरूपाय नमः ओम मरुद्वाहाय नमः ओम स्वादिष्ठानमयाय नमः ओम स्वस्थाय नमः ओम सत्यभाग्याय नमः ओम सुप्रायिताय नमः ओम मणिपुरात्मने नमः ओम महाभैरवभूताय नमः ओम अनाथाप्तरिषिकाय नमः ओम हीकार रथपेश्वराय नमः ओम भ्रुवन्तिवासाय नमः ओम भ्रुकान्ताय नमः ओम भरद्वाजाय नमः ओम सहस्राराम भुजावासाय नमः ओम मणिकण्ठाय नमः ओम सवित्रे नमः ओम रामवाचकाय नमः ओम गणाधीशाय नमः ओम गणपूज्याय नमः ओम गणाश्रयाय नमः ओम धन्याय नमः ओम ग्रामपूज्याय नमः ओम महाशिवाय नमः ओम महादीताय नमः ओम मायाहीनाय नमः ओम मदार्चिताय नमः ओम माठराय नमः ओम मोक्षप्रदायकाय नमः ओम मध्यरिपुनाथाय नमः ओम पिंगलाय नमः ओम मिच्छदूलाय नमः ओम पिशिदाज प्रवर्तकाय नमः ओम वायसानप्रियाय नमः ओम सर्वपक्षमान विभाजकाय नमः ओम वज्रभूषाय नमः ओम वज्रकायाय नमः ओम विरिष्ठाय नमः ओम तपोजते नमः ओम पार्वतीय नमः ओम रोहिणाय नमः ओम तपासुराय नमः ओम महावीरेन्द्रवर्गाय नमः ओम महासंसारनाथाय नमः ओम राजगिरी हाकिमलब्धाय नमः ओम रामपोतरणाय नमः ओम काकिनाय नमः ओम कालपादिकाय नमः ओम कर्पोत्तमोचकाय नमः ओम मोचकाय नमः ओम हजाराज्ञाय नमः ओम बृहत्तनाय नमः ओम अज्ञानविज्ञानाधिकाय नमः ओम सिद्धान्तकाय नमः ओम हेमरूपाय नमः ओम हेमचराय नमः ओम विद्याजगदीशाय नमः ओम विद्याय नमः ओम विद्यारूपाय नमः ओम मुक्तदाय नमः ओम धर्मफलदाय नमः ओम मार्गदक्षाय नमः ओम कर्मठाय नमः ओम महाबुद्धाय नमः ओम महाशुद्धाय नमः ओम सुखवर्णाय नमः ओम सुखप्रियाय नमः ओम समप्रियाय नमः ओम सर्वप्रीताय नमः ओम सर्वाराधनतत्पराय नमः ओम अजपाय नमः ओम जनहंसाय नमः ओम फलपाणि प्रपूजिताय नमः ओम मज्जिताय नमः ओम वज्रसे नमः ओम वाङ्मने नमः ओम वीरवेदानाय नमः ओम पंचगुरवे नमः ओम पंचयज्ञ फलप्रदाय नमः ओम भासहस्ताय नमः ओम भावकेशाय नमः ओम पंचन्ये समगत्याय नमः आपारये नमः परमपुत्राय नमः प्रतीताय नमः ओम भक्तदासाय नमः ओम मणिकण्ठाय नमः ओम मणिकण्ठाय नमः ओम प्रमेयाय नमः ओम पाषण्डवे नमः ओम भरमतप्रियाय नमः ओम पंचकृत्यफलवेदाय नमः ओम पंचपञ्चाध्यायकाय नमः ओम पद्माक्षाय नमः ओम भस्मधराय नमः ओम भावकाभाय नमः ओम प्रियेन्द्राय नमः ओम सर्वाङ्गाय नमः ओम गौराङ्गाय रामप्रियाय नमः ओम पुरुषाय नमः ओम बृहत्सेनाय नमः ओम कुमारकाय नमः ओम सुब्रह्मण्याय नमः ओम ब्रह्मण्याय नमः ओम रतन्याय नमः ओम रचिताक्षभाग्याय नमः ओम दिव्याक्षराय नमः ओम वीराभाय नमः ओम महादेवाय नमः चंबल बोलो पादुजागिने नमः ओम चिरंतराय नमः ओम सुदानार समुद्राब्जाय नमः ओम सुरद्रम फलेक्षिताय नमः ओम रत्नहारक भूषांगाय नमः ओम रावणादि प्रपूजिताय नमः ओम खात्काय दुष्कृताय नमः ओम गौचकाय नमः ओम अजय नमः ओम भाईज्ञाप्रपुराय नमः ओम मातुपुरांगाय नमः ओम महाराष्ट्रगंधराय नमः ओम मेदिनीपुराय नमः ओम हरिपुराय नमः ओम मेघापुराय नमः वेट मणिकण्ठाय नमः मणिकण्ठाय नमः ओम अग्निशोत्र दृढ़पाणिये नमः ओम अक्षरोगनाथाय नमः
ఓం వృద్ధపూజ్యాయ నమః ఓం మోహాంగాయ నమః ఓం ముని మానసేంద్రోషితాయ నమః ఓం నీలావేశిశ్రతే నమః దశేమోదరపితాయ నమః ఓం కటాగౌరపితాయ నమః ఓం నమోగణనాథాయ నమః ఓం మహామయ నమః ఓం అనాథాయ నమః ఓం మధ్యనాభోప్రియాయ నమః ఓం కాళిపుణ్య పరిపూర్ణాయ నమః ఓం సప్తాశ్వతిగ్రహాయ నమః ఓం వేదదూతాయ నమః ఓం ప్రసాదిత్యాయ నమః ఓం సప్తప్రాణాయ నమః ఓం సప్తాక్షే నమః ఓం త్రినయనాయ నమః ఓం త్రివేణి ఫలదాయకాయ నమః ఓం కృష్ణోత్పలే నమః ఓం వేదనాయ నమః ఓం వరక్షాపాంగరోచనాయ నమః ఓం ఓం మణికంఠాయ నమః. స్వామి ఇది స్వామివారికి ఆఖరి 54 నామాలు ఉన్నాయి. అందరూ ముక్తకంఠంగా గట్టిగా ఆఖరి 50 నామాలతో పూజ చేద్దాం. ఓం మణికంఠాయ నమః. మణికంఠాయ నమః. వరక్షాపాంగరోచనాయ నమః. మణికంఠాయ నమః. దాదసాహృతప్రీతాయ నమః. మణికంఠాయ నమః. పుండరీక ఫలప్రదాయ నమః. మణికంఠాయ నమః. ఆప్తోర్యామకృతమయాయ నమః. మణికంఠాయ నమః. శయనాది ఫలప్రదాయ నమః. మణికంఠాయ నమః. వసుబంధ ఫలప్రదాత్రే నమః. మణికంఠాయ నమః. వాజపేయాత్మదైవతాయ నమః. మణికంఠాయ నమః. ఆబ్రహ్మకీటచర నమః. సింహవక్త్ర ప్రవర్ధనాయ నమః. మణికంఠాయ నమః. కోకిలాధ్వనితాకర్ణినే నమః. మణికంఠాయ నమః. కాలనాశన తత్పరాయ నమః. మణికంఠాయ నమః. పానీయం సమర్పయామి హస్తో ప్రక్షాళయామి ఉత్తరాభోజనం సమర్పయామి హస్తవు పాదో ప్రక్షాళయామి శుద్ధాచమయం సమర్పయామి. తాంబూలం పెట్టండి, మీరందరూ అక్షతలు వేయండి స్వామికి. తుర్ణేన సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యత శ్రీ హరిహరపుత్రయ్యప్ప స్వామినే నమః. ముఖ శుద్ధ్యర్థం తాంబూలం సమర్పయామి. చర్మణానంతరం స్వాములందరికీ హారతి పళ్ళలు ఇచ్చారా స్వామి? ఇచ్చారా? ఎలగించడానికి అరటి డబ్బులు ఇచ్చారా? లేకపోతే అరటి డబ్బులు ఇస్తే అరటి డబ్బులు, లేకపోతే మీకు ఇచ్చిన అరటిపండు తొక్కన పూర్తిగా తీసేసి అందులో హారతి బిళ్ళ వెలిగించి మీరు కూర్చున్న చోట నుంచే చెయ్యి పైకి ఎత్తి కూర్చుని లేవకూడదు, చెయ్యి పైకి ఎత్తి కర్పూరం చూపించండి స్వామి. ఇక్కడ కూడా అందరూ స్వాములు వెలిగించండి. ఓం హిరణ్య పాత్రం మధో పూర్ణం దధాతి స్వరూపమే. ఇది శబరిగిరి క్షేత్రం అంటే. ఇవాళ ఏలూరు గ్రామం పరమ పావనం అయిపోయింది. నా గురించి చదువుకుంటా ఆ నాగేంద్రుడి యొక్క అనుగ్రహంతో ఇంచుమించుగా 1000 మంది పైన స్వాములు వచ్చారండి. చూస్తే తెలిసిపోతోంది. అందరి చేతుల్లోనూ కర్పూర జ్యోతి వెలిగిపోతూ జ్యోతిస్వరూపుడుగా ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడే కూర్చున్నాడు. ఆ స్వాములకి అందరూ నమస్కారం చేయండి భక్తులారా. హరిహర స్వరూపు 1300 మంది వచ్చారు. ఇంతకన్నా ఏం కావాలండి? త్రయోదశ మంత్ర స్వరూపనే శరణమయ్యప్ప అని చెప్పి చెప్పుకుంటూ నెమ్మదిగా స్వాములు మీ చేతిలో ఉన్నటువంటి కర్పూరం నెమ్మదిగా కింద పెట్టండి. బరకాలు జాగ్రత్త. బరకం మీద ఒక లేచి నిలబడాలి. నిలబడిన తర్వాత ఒళ్ళు విరుచుకోకూడదు. అంటే మాట్లాడకుండా నిశ్శబ్దంగా పైకి లేచి ఎలా ఉన్నవాడు అలాగే నిలబడి ఉండాలి. మంత్రపుష్పం. ఓం దాతా స్వామియే. అద్భుతంగా జరిగేటువంటి ఈ పూజకి ఇంకో అద్భుతం తోడైంది. ఇంతమంది శబరిమల వెళ్తున్నాం మనం అందరం కూడా. ఇంచుమించుగా ఈ దీక్ష అయ్యేసరికి జ్యోతి దర్శనం లోపల మన ఆంధ్ర తెలంగాణ తెలుగు రాష్ట్రాల నుంచే ఇంచుమించుగా 70 నుంచి 80% మంది స్వాములు వెళ్తున్నారు. శబరిమల అలా జరుగుతోంది. కేరళ వాళ్ళు ఎవరైనా ఇరుముడు కట్టుకుంటే 2 రూపాయలు ఉంటాయండి అందులో. గుప్పుడు బియ్యూరు వాళ్ళు ఇరుముడు చూసే ఉంటారు మీరు అందరూ చాలామంది. అదే మన ఆంధ్ర నుంచి ఎవరైనా ఒక ఇరుముడు కట్టుకెళ్తే సహకారాన్ని అందించాలి. మన ప్రభుత్వం కూడా మన సహకారాన్ని అందించాలంటే మన అయ్యప్పలందరూ ఏకవ్వాలి. ఏకతాటి మీద నిలబడి మేమందరూ ఇంతమంది ఇస్తున్నాం, ఇంత చేస్తున్నాం, ఇంత రెవెన్యూ వస్తుంది, ఇంత ఆదాయం వస్తుంది, కాబట్టి మాకు కూడా చిన్న చోటు ఇవ్వండి. మేము అక్కడ పర్మనెంట్గా ఉండిపోం. ఈ 40 రోజులు 60 రోజులు మేము భోజనం చేయడానికి చిన్న చోటు ఇవ్వండి. మా భోజనం వండుకోవడానికి చిన్న చోటు ఇవ్వండి. మాకు కూడా ఆదరణ ఇవ్వండి. మాకు కూడా మనుషులమే లెక్కించండి. మా ద్వారా ఇంత ఆదాయం వస్తుంది అని చెప్పడానికి పోరాటానికి ఒక సంస్థ ఏర్పడిందండి. అదే అఖిల భారత అయ్యప్ప చిన్ముద్ర సేవా ట్రస్ట్ అని చెప్పి
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, కర్ణాటక, తమిళనాడు ఈ 6 రాష్ట్రాలు కలిపి ఒక సంఘంగా ఏర్పడ్డారు. ఆ ఏర్పడిన సంఘానికి అఖిల ఖాతా పురస్తాద్యముదా జహార శక్ర ప్రవిద్వాన్ ప్రతిహస్రః తమేవం విద్వారవర్ణయః భవతి నాన్యః పంధాయనాయ విద్యతే సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వసంభవం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వనః పరమాన్ నిత్యం విశ్వం నారాయణం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పదం విశ్వస్యాత్మేశ్వరగం ద్రాస్వదగం ద్రవవక్షుదం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం నారాయణ పరో జ్యోతిరాత్మా నారాయణ పరః నారాయణ పరం బ్రహ్మ నారాయణ పరః నారాయణ పరో జ్ఞాతా ధ్యానం నారాయణ పరః జగత్ సర్వం దృశ్యతే స్మృతితే వా అంతర్బహిశ్చ సర్వం వ్యాప్య నారాయణ స్థితః అనంతమవ్యయం కవిగం సముద్రాంతం విశ్వసంభవం పద్మకోశ ప్రదేకాశకం హృదయం చాప్యదోమకం అథానిత్యావదస్యాంతేనాప్యాపరితిష్టతే జ్వాలమాలాకులం భాతే విశ్వస్యాయతనం మాధు శాంతజగం జలాభిస్థలంబత్యాకోశసన్నిభం తస్యాంతే సుసురగుం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం తస్య మధ్యే వర్ణిశిఖా అనియోగా వ్యవస్థితః నీలతోయత మధ్యస్య దిగ్జల్లేఖే భాస్కర నీవాలశోకవర్తందే పీతాభాసజ్వలోపమ తస్యా శిఖాయా మధ్యే కర్మాత్మా నమస్కరః తద్బ్రహ్మ సదవతారేంద్ర సోక్షర పరమస్వరాట్ రాజాధిరాజాయ ప్రదయ సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణాదనాదో కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయు ఓం తదాత్మా ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్పురోర్నమః అంతశ్చరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు త్వం యజ్ఞస్త్వం వషట్కారస్త్వమింద్రస్త్వం రుద్రస్త్వం విష్ణుత్వం బ్రహ్మత్వం ప్రజాపతిః త్వం తదాపాపో జ్యోతిరసోమృతం బ్రహ్మభూర్భువ వశ్వరోం ఈశాన సర్వవిద్యానామీశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్ బ్రహ్మణోధిపతిర్ బ్రహ్మా శివో మే అస్తు సదాశివోయాదు తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్నో ప్రచోదయాదు కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాదు భూతనాథాయ విద్మహే భగవత్పుత్రాయ ధీమహి తన్నః శాస్త్రా ప్రచోదయాదు శ్రీ హరిహరపుత్రయ్యప్ప స్వామినే నమః. మీరు పుచ్చుకున్న పత్రి పుష్పం కళ్ళగత్తుని స్వామికి సమర్పించండి. దివ్య సువర్ణ మంత్ర పుష్పాంజలిం సమర్పయామి. మళ్ళా 2 అక్షతలు కానీ పత్రి కానీ పుష్పం కానీ పుచ్చుకొని 3 సార్లు ప్రదక్షిణ చేయండి అందరూ కూడా. యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే ప్రాప్తోహం ప్రాప్త కర్మాహం పాపాత్మా భావసంభవ త్రాహి మాంత్రప యాదేవ శరణాగతవత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష శబరీశ్వర. శ్రీ హరిహరపుత్రయ్యప్ప స్వామి నమః. ఆ పత్రి పుష్పోక్తలు స్వామికి సమర్పించండి. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. కూతురిని వాళ్ళందరూ కూడా మోకాళ్ళు వేసి తల వంచి నమస్కారం చేసుకోండి. శరీరం సహకరించకపోతే తల వంచి నమస్కారం చేసుకోండి. పురసా శిరసా దృష్టి హరిహరపుత్రయ్యప్ప స్వామినే నమః. శిరసాష్టాంగ నమస్కారాన్ని సమర్పయామి. లెంపలు వేసుకోండి అందరూ కూడా. అపరాధ సహస్రాణి క్రియందే జన్మయ దాసో విద్వామత్వ క్షమస్తు శబరీశ్వర సర్వాపరాధ క్షమార్పణ నమస్కారం సమర్పయామి. అందరూ చెప్పండి. అపరాధ సహస్రాణి క్రియందేహ నిషన్మయ దాసోహ ఇతి మాం మత్వ క్షమస్వ శబరీశ్వర హరిహరపుత్ర అయ్యప్ప స్వామినే నమో నమః. సమస్త అపరాధ క్షమార్పణ నమస్కారాన్ని సమర్పయామి. మనస్సులో కోరికలుకున్న అయ్యప్ప స్వామికి నమస్కారం చేసుకోండి అందరూ కూడా. హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవత సంపూర్ణ అనుగ్రహ సిద్ధిరస్తు. ముద్రమాల చేతితో ఉంచుకొని
స్వామికి నమస్కారం చేసుకోండి. ఆది శంకరాచార్యుల ద్వారా మనకు వచ్చినటువంటి పంచరత్నాలు మనం చెప్పుకోబోతున్నాం. పార్వతీ హృదయానందం శాస్తారం ప్రణమామ్యహం. శరణమయ్యప్ప. విప్రపూజ్యం విశ్వవంద్యం విష్ణు శంభో ప్రియం సుతం క్షిప్ర ప్రసాద నిరతం శాస్తారం ప్రణమామ్యహం. శరణమయ్యప్ప. మత్తమాతండ గమనం కారుణ్యామృతపూరితం సర్వ విఘ్నహరం దేవం శాస్తారం ప్రణమామ్యహం. శరణమయ్యప్ప. అస్మత్కులేశ్వరం దేవం అస్మత్ శత్రు వినాశనం అస్మదిష్ట ప్రదాతారం శాస్తారం ప్రణమామ్యహం. శరణమయ్యప్ప. పాండ్యేశవం శతిలకం కేరళీ కేళి విగ్రహం ఆర్తత్రాణపరం దేవం శాస్తారం ప్రణమామ్యహం. శరణమయ్యప్ప. భూతనాథ సదానంద సర్వభూత దయాపుర రక్ష రక్ష మహాబాహో శాస్త్రే తుభ్యం నమో నమః. శరణమయ్యప్ప. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష శబరీశ్వర. శరణమయ్యప్ప. పంచరత్నాఖ్యమేతద్యో నిత్యం శుద్ధ పటే నరః తస్య ప్రసన్నో భగవాన్ శాస్తా వసతి మానసే. శరణమయ్యప్ప. ఓం స్వామియే సర్వాపరాధ రక్షకనే. స్వామి శరణం. ఎవరి చోట్ల వారు కూర్చోండి అందరూ కూడా. శ్రీ హరిహరపుత్రయ్యప్ప స్వామి నమో నమః. సమస్తోపచార పూజాన్ని సమర్పయామి. స్వామి మీరు 5 అక్షతలు తీసుకుని చేతిలో నీళ్లు వేసుకుని మీరు ఎన్నో పడిమాల వేసుకుంటే అన్నో మెట్టు మీద అక్షతలు నీళ్లు వదిలిపెట్టండి. ఆ స్వామి మాత్రం కింద పళ్ళెలో వదిలిపెట్టమనండి కలసం దగ్గర. ఓం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం శబరీశ్వర యత్పూజితం త్వయా దేవ పరిపూర్ణం తదస్తుతే అనయా ధ్యానావాహనాది షోడశోపచార పూజయాక భగవాన్ సర్వాత్మ సుప్రీత సుప్రసన్న వరదా భవతు. శ్రీ హరిహరపుత్రయ్యప్ప స్వామి దేవత ప్రీణాతు. ప్రసాదం శిరసా గృహామి. ఆయనకి పూజ చేసినటువంటి అక్షతం కానీ పత్రి కానీ తీసుకుని కళ్ళకత్తులు శిరస్సు మీద వేసుకుని అంతా కూడా ప్రసాదం శిరసా గృహామి. సహస్ర పరమాదేవి శతములా శతాంకుర సర్వగం హతమే పాపం దూర్వాద స్వప్ననాశనీ. శ్రీ హరిహరపుత్రయ్యప్ప స్వామి దేవత అనుగ్రహ సిద్ధిరస్తు. అలాగే మీ దగ్గర ఉన్న పడిమాల మీద చేయించండి. ఇక్కడ పడిమాల తెంపుతున్నారు గురుస్వామి. పడిమాల మీద చేయించండి. ఆ పడిమాల తెంపిన తర్వాత దాని దారం చేతికి మెడలో ఏం కట్టుకోవద్దు, అక్కడే ఉంచేసండి. ప్రణవేను కుంభముద్ధాప్య ఓం స్వామియే. అలాగే మీ దగ్గర ఉన్న దీపం కొందరు జాగ్రత్తగా అలా పైకి లేపి అయ్యప్పకు చూపించి మళ్ళీ ఎక్కడ తీసారో అక్కడ పెట్టేసేయండి. స్వామి తెంపి కింద పెట్టి ఈ దారం కూడా తీసి అది కూడా తీసి ఆ మాల కింద పెట్టి పైకి లేపండి. దీపాలు పైకి లేపండి. బాగా ఎంత వీలైతే అంత పైకి లేపండి. జ్యోతి స్వరూపనే. అంతే నెమ్మదిగా కింద పెట్టేసేయండి. స్వామి చరణం. ఇప్పుడు దాడిశెట్టి సత్యనారాయణ గారు అబ్బాయి అనంతబాబ్జీ గారు కుమారుడు, దాడిశెట్టి సత్యనారాయణ గారు కుమారుడు అనంతబాబ్జీ స్వామి గారు ఈ సంవత్సరం మన ఏలూరు స్వాములకి 60 మందికి ఉచితంగా భిక్ష ఏర్పాటు చేసి ఈ 40 రోజుల పాటు కూడా ఈ 41 రోజు కూడా యాత్రా సౌకర్యం కూడా కల్పించి ఆయన చేయడం జరిగింది. కావున ఆ స్వామికి ఇప్పుడు సన్మానం చేయడం జరుగుతుంది. స్వామి రావు గౌరీ గురుస్వామి గారు లక్ష పడి పూజా కార్యక్రమం జరుగుతోంది. ఆ పూజా కార్యక్రమం కూడా అందరూ రావాల్సిందిగా కోరుతున్నారు. స్వామి శరణమయ్యప్ప. 30వ తారీఖు గొల్లపురం అంటే ఈయనేనండి. బాబు రాములు సైడ్ పక్కన గల్లా పెద్ద స్వామి గారికి గురుస్వామి గారికి ఇప్పుడు సన్మానం చేయడం బాధ్యత గారు చేస్తారు. అలాగే మన అందరికీ స్వామి కూర్చోండి. పూజా స్టోర్స్ అధినేత కాకుండా రౌతుపాలెం గురుస్వామి గుగ్గిలపు శ్రీను గురుస్వామి గారు ఇక్కడికి వచ్చారని తెలిసింది. దోబూచులాడకుండా దోబూచులాడకుండా మా గురుస్వామి వేదిక మీద రావాలి అని కోరుతున్నాం. గుగ్గిలపు శ్రీను గురుస్వామి గారు వేదిక దగ్గర రావాల్సిందిగా కోరుతున్నామండి. స్వామి స్వామి అత్వాన్ని ముందు రండి స్వామి. అలా ఓకే ఓకే సార్. మీరు సత్వంగా ఉండాలండి. నాకు మాట్లాడడం రాని మాట మీరు వినాలి. ఎందుకంటే తప్పుని మీరు మన్నిస్తారని గొప్పగా కార్యక్రమం మన ఏలూరు స్వాములు వచ్చి
మేము చిన్న పూజ పెట్టుకుంటామండి, గురుస్వామి రావాలని అన్నారు. గురుస్వామి 2 రోజుల క్రితం పూజ పెట్టుకుని మీరు చిన్న పూజ పెడతా అంటున్నారు, రమ్మంటున్నారు, ఏం చేద్దాం అనుకుంటున్నారని చెప్పేసి అడుగు. ఇది చిన్న పూజ కింద కనబడతలేదండి. స్వామి శరణం. ఇది కోటి పిల్లవాసి తలపించేంత గొప్పగా ఈ కార్యక్రమం జరిగినట్టుగా మాకు అందరికీ అనిపిస్తుందండి. ఇంత తక్కువ టైంలో ఇలాంటి కార్యక్రమాలు చేయలేము. దైవ బలం లేకపోతే మనం చేయలేమండి. ఒక్కసారి మీ కాలు పీకొస్తున్నా నాకు తెలుసు. 2 నిమిషాలు కూర్చోండి, ఒకసారి కూర్చుంటారని డేయాస ముందున్న స్వాములందరూ కూడా, గురుస్వాములందరూ కూడా, నేను గురుస్వాములు అందరికంటే కూర్చున్నా. అందుకంటే చదువులు అవ్వచ్చు, సంస్కారంలో అవ్వచ్చు, డబ్బులు అవ్వచ్చు, లేకపోతే మీ దేశంలో దీక్షలు అవ్వచ్చు. మా ఏం పేరు? మా గురుస్వామి పేరు ఓరా సింగ్ గారు. 3 సంవత్సరాల బట్టి మాకు సుపరిస్థితులు. చాలా మంచి వ్యక్తి. ఇలాంటి పెద్దల మధ్యలో నాకు మైక్ ఇచ్చి మాట్లాడమన్నారు. నాకు పెద్దగా మాట్లాడడం రాదండి. మీరు మాట్లాడుకుంటూ ఉంటే 2 నిమిషాలు 2 మాటలండి. మొదటి మాట, మాల మనం ఎంత వేసుకోవాలి అది చెప్పాలి. మీరు మాల మనం ఎందుకు వేసుకోవాలి? అయ్యప్ప గొప్ప ఏంటి? అయ్యప్ప ఎవరు? తత్వం ఏంటి? చాలా ఇష్టం అండి. అదే నారికేలతో దళాలిగించాలండి. కొబ్బరికాయ 2 చెక్కలు చేసి సమాంతరంగా 2 అట్లు ఆవు నెయ్యి వేసి 2 దీపాల మధ్యలో పెట్టి స్వామివారికి చూపిస్తే వారానికి 1 రోజు. అది చాలా ప్రీతి అండి. స్వామి రోజు పీఠంలో పొద్దున్న సాయంకాలం బొప్పెడతాం అయ్యప్పకే. ఈ లక్ష వచ్చినందుకని బాబు ఇంత ఖర్చు, ఇది చెయ్యాలా వద్దా, ఎందుకు వచ్చిందని మీకు అందరూ సందేహం రావచ్చండి. తిరుపతి వెంకటేశ్వర స్వామికి రోజుకి 3 లారీలు పువ్వులు పడతాయండి. కానీ బ్రహ్మోత్సవాలకి 300 కోట్లు ఖర్చు పెడతారు. దేనికంటారు? విశేష పూజలు అంటారండి వీటిని. మనందరూ కూడా బ్రాహ్మణులకి వయసులు కూడా తెలుసు. నీటిలోని పితృకార్యం మనం చేయలేమండి. మన తల్లిదండ్రులు గతించినప్పుడు మనకి ప్రతి అమావాస్య డబ్బాలో లవంగి మొక్కలు లాలిపళ్ళు ఉండవు, ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉండదండి. ఏ ఇంట్లో ప్రతిరోజు స్టవ్ మీద పాలు పొంగవో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉండదండి. పాలు పొంగితే కాపీకి తగ్గిపోతుందని చెప్పి తప్పని గడత మాట. దానివల్ల ఏమి ఉండదండి. దేవుని పూజించడం కాదు, ప్రేమించడం మనకు రాగలగాల. లేకపోతే భర్తను లగ్గొట్టి పాదాలకు ఏమైనా పాదసేవ చెయ్యాలా? ఏ స్త్రీ అయితో తలదూకుంటూ భర్త కనిపించిందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు. ఏ స్త్రీ అయితే భర్త ఎదుర్కొంటా ఆవలిస్తుందో ఆ ఇంటిది లక్ష్మీదేవి ఉండదండి. స్త్రీలు ఏ ఇల్లాలైతే భర్త ఎదుర్కొంటా కాడికి పెట్టుకుంటుందో ఆ ఇంట్లో జ్యేష్ఠాదేవి వచ్చి కూర్చుంటుందా. ముందుగా మనం ఏం చూడాలి? లేచినట్నే నాన్న ముఖమా, భార్య ముఖమా, మన ముఖమా చెప్ప. మన చేతులు అరిచేతులు రేఖలు చూసుకోవాలి. అవునండి. భార్య నిర్దిష్టంగా సరే మనం ఒక పక్క ప్రియనే శివాయ సాంబ సదా శివ నమ శివాయ స్వామియే శరణం శరణం అయ్యప్ప అయ్యప్ప శరణం స్వామి పునయ్యప్ప. దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రవణ దర్పణం. స్వాములందరూ కలిసి మన అతిథులను ఆహ్వానించి వాళ్ళకు వడి పెట్టే వరకు దగ్గర నుండి చూసుకుంటారని మరీ కోరుకుంటున్నాం. స్వామి శరణం, స్వామి శరణమయ్యప్ప. కన్యస్వాములకు, కత్తి స్వాములకు, దండస్వాములకు, గదాస్వాములకు, గురుస్వాములకు పేరు పేరున మా హృదయపూర్వక పాదాభివందనాలు. స్వామి శరణం, స్వామి శరణమయ్యప్ప. गणपति दया करो पार्वती पुत्र पाप संहारा दया करो भगवान गणपति दया करो भगवान దండ యుధ పాణివయ్యా
చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇందాక మన చంద్రకూరు స్వామి గారు చెప్పారు, ఇక్కడ అయ్యప్ప గుళ్ళు ఉన్నా సరే శబరిమలయ్య వెళ్ళి అయ్యప్పకి ఇరుముడి సమర్పించాలనే ఆకాంక్ష మనకి ఎందుకు అది ఉంటుందంటే, అక్కడ శంకరాచార్యుల వారు ప్రతిష్ఠించిన వరకు 6 చక్రాలు పరిపాలిస్తుంటాయి మన మనిషిని. ఆ సదాచార పద్ధతిలో మనకి అత్యంత దగ్గరలో కాకినాడ పట్టణంలో భానుగుడి దగ్గరలో ఉన్నటువంటి అయ్యప్ప దేవాలయాన్ని రేపు నవంబర్ 7వ తారీఖున కేరళ తాంత్రిక తండోపతండాలుగా ఆ రోజు కాకినాడ లేదా 2వ శబరిమలయో తెలియకూడదు. మాల వేసుకున్న ప్రతి స్వామి, మాల వేసుకోకపోయినా అందరూ వెళ్ళి అయ్యప్ప స్వామిని ఆ ప్రతిష్టా కార్యక్రమాన్ని వెలిగించి అక్కడ పెట్టి అన్నప్రసాదాలు స్వీకరించి అయ్యప్ప యొక్క ప్రదీప్ స్వామి గారు ఇవన్నీ కూడా మీకు చెప్పారు, తెలియపరిచారండి. శలాధారం అనే దాన్ని సచక్రాలతో పోల్చారండి. ఆ శలాధారానికి మూలాధారం ఆధారపీఠం, ఆధారపీఠం మీద నిధికుమ్మ ఉంటుందండి. ఆ నిధికుమ్మం పైన ఆ దేవతామూర్తికి, ఆ విగ్రహానికి స్వామి యొక్క అనుగ్రహం పొందండి, ఆ తీర్థం తీసుకోండి. ఎందుకు చెప్తున్నాను స్వామి, ప్రతి మనిషికి ఒక సమస్య ఉంటుంది. సమస్యను మనుషులు సమస్య పరిష్కారం అవుతుంది. దాంట్లో సందేహం లేదు. ఏదో నేను తప్పట్లేదండి, ఇది నిజంగా జరిగిన విషయం. గురువాయూరు, త్రివేంద్రం, మలయాళపుర, చోటనికర భగవతి రెండాం తిరుపడి శరణ పొన్నయ్యప్పో, మూడాం తిరుపడి శరణ పొన్నయ్యప్పో, పొన్నయ్యప్పో
స్వామి అప్ప శరణమప్ప వందనమప్ప వణకమప్ప అయ్యప్ప అప్పనప్ప అయ్యప్ప దీవించప్ప అయ్యప్ప రక్షించప్ప అయ్యప్ప స్వామి అయ్యప్పో అయ్యప్పో స్వామి వీరుడే ఆహా అయ్యప్ప 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 రామ తండ్రి రామ తండ్రి
మంగళం మంగళం జయ మంగళం నిత్య శుభమంగళం నిత్య జయ మంగళం శుభమంగళం തിരുവഞ്ചം തിരിയാമലും നാഞ്ചെയ്യും എല്ലാപമംഗളി പൊറുത്തുകാത്ത് രക്ഷകം സത്യമാന പൊന്നു 18-ാം പടിയൽ വസിക്കും ഹരിഹരസുതൻ ആനന്ദചിത്തൻ അയ്യനയ്യപ്പൻ സ്വാമിയേ ശരണമയ്യപ്പ స్వామియే శరణమయ్యప్ప స్వామి శరణం స్వామివారికి పౌళింపు సేవ హరిహరం అవుతుంది తినకుండా ఎవరు వెళ్ళకూడదు పూజ అయిన తర్వాత ప్రసాదంతో సమానం పలహారం కాబట్టి స్వామి దేవతాత్మకం నయనం ప్రభుం స్వామి దివ్యదేశికం విఠలపూజితం స్వామి చింతితప్రదం హరిహరాత్మదం స్వామి దేవమాశ్రయే స్వామి చింతితప్రదం శృతి విభూషణం స్వామి సాధు జీవనం శృతి మనోహరం స్వామి గీతలాలసం